హలో అండి, నమస్తే. మామిడికాయ ముక్కల పచ్చడి పెడుతున్నానండి. మీకు కూడా చూపించాలనుకున్నాను. పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. సన్నగా చిన్న చిన్న ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి మా మమ్మీ పెడుతుందండి. ఇది చాలా బాగా పెడుతుంది మా అమ్మ ఏ పచ్చళ్ళైనా. ఈ పచ్చడి వారం రోజులైనా సరే నిల్వ ఉంటుందండి, ఖరాబ్ ఏం కాదు. మామిడికాయ పచ్చడి అంటే చాలామంది చాలా రకాలుగా పెడతారండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పచ్చడి రోట్లో నూరితేనే బాగుంటుందండి. మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఎల్లిపాయలు అయితే ఒక గడ్డ తీసుకున్నానండి. అవి వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసాను. కల్లుప్పు వేసుకున్నానండి. కొంచెం మీరు చూసి వేసుకోండి. కొంచెం దంచుకున్న తర్వాత ఎల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత దాంట్లో కారం కూడా ఒక 4, 5 స్పూన్లు వేసాను. 5 స్పూన్లు వేసానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పుల్లటి మామిడికాయలు కదండి తీసుకుంది, అందుకని 5 స్పూన్లు వేసాను నేను. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటాను. దంచిన తర్వాత అడుగున కారం ఉండిపోయింది కదండి, అది మనకి పైనుంచి ఒకసారి కలుపుకోవాలి. అడుగున కారం అనేది పైకి ఇట్లా స్పూన్తో కలుపుకోవడం వల్ల మొత్తం కలుస్తుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. మరీ మెత్తగా దంచకూడదండి, కచ్చపచ్చగా ముక్కలు అలాగే ఉండాలి. అందుకనే మనం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీలో అయితే అస్సలు వేయకండి, మొత్తం మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా, అస్సలు బాగోదు. ఇలాగే ట్రై చేయండి. రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి ఏ పచ్చళ్ళైనా. చూడండి, ముక్కలు మెత్తగా కాలేదు, ముక్కలు అలాగే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రోట్లో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మా పిల్లలకి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. కళాయి తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఆయిల్ చూసి వేసుకోండి. నేనైతే 3 గంటలు వేశాను. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 4, 5 కట్ చేసి వేసానండి. తాలింపు గింజలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఎల్లిపాయలు మళ్ళీ వేసుకోవాలండి తాలింపులో కూడా, దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది మనకి. ఇది మొత్తం వేయించుకోవాలండి, కొంచెం ఎర్రగా కావాలి. ఎల్లిపాయలు, పప్పులు కూడా ఎర్రగా వేయించుకోవాలి. దీంట్లో ఇంగువ వేసినా కూడా బాగుంటుందండి తాలింపులో. ఇలా వేయించుకున్న దాంట్లో ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు, వాటిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం. చూడండి, 3 గంటలు ఆయిల్ వేసాను కదా, మంచిగా సరిపోయింది. మీరు చూసి క్వాంటిటీ బట్టి వేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి తింటే వదిలిపెట్టారు. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.